ఇప్పటిదాకా సింపుల్ ఇంట్రెస్ట్లో కొన్ని మోడల్స్ని డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి తెలుసుకుందాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ని తెలుగులో చక్రవడ్డీ అంటారు. అంటే వడ్డీకి వడ్డీ అంటాం కదా, అలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4000 రూపీస్ తీసుకున్నాం అనుకోండి, మనం అప్పుగా తీసుకుంటే దానికి 1 ఇయర్కి ఒక 200 వడ్డీ కట్టామనుకోండి. నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ 200 కూడా ప్రిన్సిపల్లో కలిపేస్తారు. 4200కి వడ్డీ కట్టాలి. అలాగా ప్రతి ఇయర్ ఈ వచ్చిన వడ్డీని ఈ ప్రిన్సిపల్కి యాడ్ చేసుకుంటూ పోతారు. వడ్డీకి వడ్డీ కట్టాలన్నమాట. దీన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. ఇందులో వాడే ఫార్ములా అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 + r/100 హోల్ పవర్ n. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్, p అంటే ప్రిన్సిపల్, r అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, a అంటే అమౌంట్. మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది? ఈ అమౌంట్లోంచి ప్రిన్సిపల్ని తీసేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 8000 రూపీస్ at 5% per annum for 3 years. కాంపౌండ్ ఇంట్రెస్ట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రిన్సిపల్ ఇచ్చారు, ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ ఇయర్స్ కూడా ఇచ్చారు, 3 years. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 + r/100 హోల్ పవర్ n. ప్రిన్సిపల్ 8000 ఇంటూ 1 + r 5/100 హోల్ పవర్ 3. 5 1s are 5, 20s are 20 into 1 20 + 1 21/20 హోల్ పవర్ 3. 8000 into 21/20 21/20 21/20. 20 క్యూబ్ అంటే 8000 క్యాన్సిల్ పోయింది. సో 21 క్యూబ్ అంటే 9261 అమౌంట్ వచ్చింది. మనకు కావాల్సింది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. 9261 మైనస్ 8000 రూపీస్, 1261 కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఆప్షన్ సి. నెక్స్ట్ ప్రాబ్లం, in what time will 1000 rupees become 1331 at 10% per annum compounded annually అన్నారు. అంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఇచ్చేశారు, అలాగే అమౌంట్ కూడా ఇచ్చేశారు. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1331, ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 1000, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10%. అయితే వాట్ టైం అన్నాడు, అంటే మనం నెంబర్ ఆఫ్ ఇయర్స్ కనుక్కోవాలి, కాంపౌండెడ్ యాన్యువల్లీ. సో ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యూజ్ చేస్తాము. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ 1 + r/100 హోల్ పవర్ n. ప్రిన్సిపల్ ఎంత? 1000. 1 + 10/100 హోల్ పవర్ n. 10 1s are 10 10s are. సో 1000 ఈజ్ ఈక్వల్ టు 1/10 అంటే 11/10 హోల్ పవర్ n. ఈ 1000 ఇటువైపుకి వస్తే డినామినేటర్లో ఉంటుంది, 11/10 హోల్ పవర్ n. ఇక్కడ ఈ 1331ని 11 క్యూబ్గా రాసుకోవచ్చు, ఈ 1000ని 10 క్యూబ్గా రాసుకోవచ్చు. సో 11/10 హోల్ క్యూబ్గా రాసుకుందాం. ఇది కూడా 11/10 హోల్ పవర్ n. ఇక్కడ ఇవి బేస్ 2 ఈక్వల్ అయినప్పుడు ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి కదా. n ఈజ్ ఈక్వల్ టు 3 years. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ సమ్ ఆఫ్ 5000 రూపీస్ అమౌంట్ టు 6050 ఆఫ్టర్ 2 years ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అన్నారు. అంటే ప్రిన్సిపల్ ఇచ్చారు, ఇది 6050 రూపీస్ అయిందంట 2 yearsకి. అంటే అమౌంట్ ఇచ్చేశారు. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 6050, ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు
5000 n ఈజ్ ఈక్వల్ టు 2. ఆర్ని మనం కనుక్కోవాలి. ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నారు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ వేస్తాము. అమౌంట్ 6050, ప్రిన్సిపల్ 5000 ఇంటూ 1 ప్లస్ ఆర్ మనకి తెలియదు, ఎన్ వాల్యూ 2. ఈ 5000 ఇలా వస్తే డినామినేటర్లోకి వస్తుంది. 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ స్క్వేర్. 0 0 క్యాన్సిల్. 100 సార్ 5 1 సార్ 5 2 సార్ 5 1 సార్. సో 121 by 100 is equal to 1 plus r by 100 హోల్ స్క్వేర్. దీన్ని స్క్వేర్ లాగా రావాలి అంటే ఎలా రాసుకోవచ్చు? 11/10 అని రాసుకోవచ్చు. సో స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్. ఇప్పుడు మనకి ఆర్ కావాలి. సో ఆర్ని ఒక్కటే ఇటువైపు ఉంచుకొని 1 అటువైపు పంపిస్తే సబ్ట్రాక్ట్ చేస్తుంది. 11 minus 10/10, 1/10. r by 100 is equal to 1/10. 10 1s are 10 10s are. r is equal to 10%. ఇలాగే మనం లాస్ట్ 3 ప్రాబ్లమ్స్ ఏం చేసాం? ఒకసారి ఎన్ కనుక్కున్నాం, ఒకసారి ఆర్ కనుక్కున్నాం, ఒకసారి అమౌంట్ కనుక్కున్నాం. ఇలాగ ఏ ఒక్కటి మిస్ చేసి మిగతా ఇచ్చినా మనం కనుక్కోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. సంగీత ఇన్వెస్టెడ్ 20,000 rupees at 8% per annum. If the interest is compounded half yearly, then total interest earned by Sangeeta at the end of year is అన్నారు. ఇక్కడ బాగా చూడాల్సిన పాయింట్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. ఇందాక చెప్పుకున్న 3 సమ్స్లో మనం కాంపౌండెడ్ యాన్యువల్లీ అని చెప్పుకున్నాం. ఇక్కడ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని చెప్పుకుంటున్నాం. అంటే 6 monthsకి మాత్రమే, 1 yearకి కాదనమాట. ఇక్కడ ఏమవుతుంది? ఇచ్చిన ఆర్ని టీని రెండింటిని హాఫ్ చేసుకోవాలి. ఆర్ వాల్యూ ఎంత ఇచ్చారు? 8% per annum అని ఇచ్చారు. కానీ ఇది హాఫ్ ఇయర్లీ కాబట్టి 8/2 4% per annum తీసుకోవాలి. ఇంకా 1 year అన్నారు. హాఫ్ ఇయర్లీ అన్నారు కాబట్టి 1 yearలో ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? 2 half years ఉంటాయి. 6 months 6 months. సో టీ కూడా 2 చూసుకోవాలి. ప్రిన్సిపల్ ఇచ్చారు 20,000. మళ్ళీ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ అమౌంట్ కనుక్కోవాలి. పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్. 20,000 ప్లస్ 1 ప్లస్ ఆర్ అంటే ఎంత? 4/100 హోల్ స్క్వేర్. 4 1s are 4, 25s are. 20,000 ఇంటూ 25 1s are 25 plus 1, 26/25 the whole square. 1.08 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 21,632 వస్తుంది అమౌంట్ వచ్చేసింది. ప్రిన్సిపల్ తెలుసు. ఇప్పుడు ఇంట్రెస్ట్ కనుక్కోవడం ఈజీ కదా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అమౌంట్ ఎంత? 21,632. ప్రిన్సిపల్ 20,000. తీసేస్తే వచ్చేది 1,632 రూపీస్. హాఫ్ ఇయర్లీ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. అన్నీ హాఫ్ చేసుకోవాలి. ఆర్ హాఫ్ చేసుకోవాలి, టీ హాఫ్ చేసుకోవాలి. ప్రిన్సిపల్ నుంచి చేయకూడదు. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ 5% per annum ఫర్ 3 years ఈజ్ 1,200 rupees. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ద సేమ్ సమ్ ఫర్ ది సేమ్ పీరియడ్ ఎట్ ద సేమ్ రేట్. సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన డేటా పైన ఇచ్చారు. ఇందులో మనకి ఆర్ వాల్యూ ఇచ్చారు, టీ వాల్యూ ఇచ్చారు, అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చారు. ఇంకా మనం కనుక్కోవాల్సింది ప్రిన్సిపల్ కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. 1,200 సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. పీ మనకి తెలియదు. టీ 3 years, ఆర్
5% బై 100. సో పి ఏమవుతుంది, 1200 ఇంటూ 100 బై 3 ఇంటూ 5. 5 ones 5 20s, 3 ones 3 400s, 8000. ప్రిన్సిపల్ 8000 వచ్చింది. అయితే నెక్స్ట్ ఏమన్నారు, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ద సేమ్ సమ్ ఫర్ ది సేమ్ పీరియడ్ అట్ ద సేమ్ రేట్ అన్నారు. సేమ్ ఆర్ వాల్యూ, సేమ్ టీ వాల్యూ, సేమ్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నారు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ n. అమౌంట్ వాల్యూ కనుక్కోవాలి. పి 8000 ప్లస్ 1 ప్లస్ ఆర్ వాల్యూ 5 బై 100 హోల్ పవర్ 3. 5 ones 5 20s, 21 by 20 హోల్ క్యూబ్. 20 హోల్ క్యూబ్ అంటే 8000 క్యాన్సిల్. 21 హోల్ క్యూబ్ అంటే 9261 అమౌంట్ వచ్చింది. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అమౌంట్ 9261, ప్రిన్సిపల్ 8000, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1261. ఈ ప్రాబ్లంలో ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన డేటా ఇచ్చారు, అందులో నుంచి ప్రిన్సిపల్ని కనుక్కున్నాం, తర్వాత దాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నారు, దాని నుంచి సేమ్ అవే యూజ్ చేసి. నెక్స్ట్ ప్రాబ్లం, ద డిఫరెన్స్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ 10 lakh ఇన్ 3 years 4% per annum ఈజ్. అంటే ఫస్ట్ మనం సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి, తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి, వీటి రెండింటికి డిఫరెన్స్ కనుక్కోవాలి. వాళ్ళు డిఫరెన్స్ అడిగారు. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, పి ఈజ్ ఈక్వల్ టు 10 lakhs, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4%, టీ ఈజ్ ఈక్వల్ టు 3 years, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. 10 lakh ఇంటూ 3 into 4 by 100, 2 zeros 12, 1,20,000 సింపుల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ఫస్ట్ అమౌంట్ కనుక్కోవాలి. పి 10 lakhs, 1 plus ఆర్ వాల్యూ 4 by 100 హోల్ పవర్ 3, 4 ones 425s, 26 by 5 హోల్ క్యూబ్. దీన్నంతా సింప్లిఫై చేస్తే మనకి 11,24,864 వస్తుంది. మీరు సింప్లిఫై చేయండి. అమౌంట్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడం ఈజీ. అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అంతా 10 lakhs. 11,24,864లో నుంచి 10 lakhs పోతే 1,24,864. సో మనకి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు మనకి డిఫరెన్స్ కావాలి. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 1,20,000. డిఫరెన్స్ ఎంత, 4,864 రూపీస్. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాం, తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాం, వాటి రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక్కున్నాం.